కూటమి సర్కార్ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. పుంగనూరులోని కాటిపేరి పంచాయతీలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనం, ఆర్టీసీ బస్ సర్వీసులను ప్రారంభించారు. విద్యార్థులు విద్యారంగంలో రాణిస్తే రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు వస్తుందని మండిపల్లి సూచించారు. రాష్ట్రంలో ప్రతి అర్హుడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు అందుతున్నాయన్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన పొందేలా సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించారన్నారు. ఇప్పటికి 11 నెలలైంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత. ఈ రోజు చిత్తూరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రాంతంలో పుట్టి ఆయన ఈ చిత్తూరు జిల్లాకు మంచి చేసే పనిలో భాగంగానే ఇలాంటి ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు చిత్తూరు జిల్లాలో ప్రవేశపెడుతున్నారు. ఆ కార్యక్రమాలన్నిటికీ తోడ్పాటుగా ఇప్పుడు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ముఖ్యం, అన్నిటికంటే చదువు ముఖ్యం. ఈ రోజు ప్రభుత్వాలు ఇస్తున్న పథకాలు ఒకవైపు అయితే మన బిడ్డలకు మంచి చదువు చదివిస్తే రేపు వాళ్ళు ప్రయోజకులైన తర్వాత ఎంతో మేలు జరుగుతుంది రాష్ట్రానికి కాదు, దేశానికి కాదు, మన కుటుంబాలకు. ముఖ్యంగా దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఈ బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.